డైరెక్ట్ గా డేర్ ఫినిష్ అయిన తర్వాత కంటెస్టెంట్ డైరెక్ట్ గా అవ్వరు, అన్ని గమనించి లాస్ట్ కి ఒక డెసిషన్ కి వస్తాం. ఓకే ఓకే అర్థమైంది. డేర్ ఇస్ అ చిప్. ట్రస్ట్ మీ, ఈ చిప్ తిన్న తర్వాత మీ అందరి చిప్పులు దొబ్బాల్సిందే. ఏమన్నా పోయి కాదా నీకు? ఆ లాంగ్వేజ్ ఏంటే సరిగా మాట్లాడరాదా? ఒక్కసారి మీరు ఆ చిప్ తిన్న తర్వాత ఆ 25 బలూన్స్ ని మీరు పగలగొట్టేలాగా ఊదాలి. రే రే రే, చాలా పాపం రా రే, చెప్తున్నా వచ్చాడు. చాలా పాపం రా. ఎన్ని చిప్స్ ఉన్నాయి? 2 చిప్స్ ఉన్నాయి. జూరీ, ఒకటా తినాల్సింది, రెండా? సీజన్ 2 కాబట్టి 2 తినాలి. బూతులు మింగేసా ఇస్తూ ఉంటాము. 25 బలూన్స్ పగలగొట్టాలి. లయా, ఇంటికి వెళ్ళిపోదాం నడు మనం. 25th వన్ అది పగిలితే విల్ బి డన్. దీపక్ సాధించాడు రా అన్న, చంపుతా అనుకున్నావు అని చూసాము. ఇలాంటి గ్యాంగ్ లో ఒక టాస్క్ తో పడేసరికి అన్ఫార్చునేట్లీ ఈ టాస్క్ లో నువ్వే లాస్ట్, అసలు ఫినిష్ చేయలేకపోయావు. ఏం చేయను, నేను ఎంతో ట్రై చేశాను, నా వల్ల కాలేదు. గుండెకి గుచ్చుకునే టాస్క్ ఏదో నీవు అబ్బాయిలకి. వ్యాక్సింగ్ అని అంటున్నారు. వ్యాక్సింగ్ జీవితాంతం నీ ఒంటి మీద ఎట్లుంటదిరా? ఏమో అంటే దమాగాడు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? కొత్తగా ఆలోచించండి. అమన్, నువ్వు ఆ చిప్పు తిన్నావు కాబట్టి నీ చిప్పు దబ్బు ఉంటది. సెప్టెంబర్ రింగ్ అని అంటే వేయించుకుంటా. రోహిత్ ఆలోచిస్తున్నాడు. నో ఐ వుడెంట్. లేదు ఐ కాంట్. అవి డూయింగ్ సెప్టెమ్ ఆర్ నోస్? నో సెప్టెమ్. అది ఊరికే అడిగినా నువ్వు ఎంతవరకు వెళ్ళగలవని. నోస్. ఇక్కడ ఎదవడు నువ్వా నేనే ఎదవని నాకు అర్థం కావట్లేదు. సెప్టెమ్ కి కూడా సిద్ధమయ్యి నువ్వు చేసిన ఈ డేర్ కి క్లాప్స్ బా. రోహిత్, అవకాశాలు చేయి జారిపోతున్నాయి, డేర్స్ తగ్గిపోతున్నాయి, ప్లేసులు తగ్గిపోతున్నాయి. ఏంటి అసలు దేనికి వచ్చావు షోకి? పర్లేదానికి వచ్చిన ఫ్రెండ్స్. ఇక్కడ షైన్ అవ్వడానికి నీకు కావాల్సింది 3-4 వీకెండ్స్ కాదు. నువ్వు ఒక్క టాస్క్ లో షైన్ అయితే నువ్వు గుర్తుండిపోతావు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఇందాకనే ఆడిన కానీ అప్పుడు లాస్ట్ వచ్చిండే కదా, ఇంకో ఛాన్స్ తీసుకోవాల్సింది. ఇంకో ఛాన్స్ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. లయ ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? నేను దున్న పొత్తుల తిని ఉన్నది ఆడ 4 కంటెండర్స్ ఉండే, అందరు 4 గెలుస్తారని ఉండదు. నీ ఎఫర్ట్స్ కనిపించలేదు. కళ్ళు మింగినాయా? ముందా అద్దాలు తీరా ఎడ్డి ముద్ద. ఇప్పుడు దాకా ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. ఛాన్స్ కోసం గొడవ పడితే ఇలా పడాలి అని ఫైట్ చేయడం అంటే రోహిత్ అవన్నీ చేయడు. రోహిత్ ఆలోచించడానికి వచ్చాడు. రోహిత్ ఈజ్ ఎ క్లాస్ బాయ్. ఏమ్మా నన్ను అంత తక్కువ అంచనా వేస్తున్నారా మీరు? ఇలా టైట్ గా కడితే నేను ఎలా నడుస్తాను? నడవలేదు. దట్ వాస్ ద టాస్క్ కదా. నడవడానికి రావద్దనే కదా అది కడుతున్నాం. ఎందుకు కడుతున్నాం? ఎట్లరా మీరు ఇంత లో ఐక్యూ అయితే ఎలారా మీతోటి? ఇక్కడికి వచ్చి టాస్క్ ప్రాపర్టీ వేసుకున్నప్పుడు నీకు అన్కంఫర్టబుల్ గా ఉందని అనిపిస్తుంది. ఇది బ్లడ్ సబ్బాస్రా, భలే జరగొట్టు. నంబర్ చెప్పండి. 18.9 19.9. అట్లుంటది మనతోని ముచ్చట. రోహిత్ ఈ టాస్క్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. మరి ఆయన ఏమంటాడు అది కూడా వినాలి. ఏమంటాడు కనుక్కో. దట్ ఈస్ ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఐఎమ్ ఇంప్రెస్డ్ విత్ రోహిత్. వాడుతున్నాడే కదా బాగా. ఇప్పుడు దాకా అసలు మీరు నన్ను చాలా తక్కువ అంచనా వేసుకుంటున్నారు టీఎన్ఆర్ గారు. చాలా తక్కువ వేయట్లేదు. తెలివిగా ఫస్ట్ 2 చేతులు ఖాళీ పెట్టుకొని కాళ్ళతో స్టార్ట్ చేస్తాడు. అరే మీకు ఎంత చెప్పినా కూడా మీరు మళ్ళీ ఇంకా చేతులకే పెట్టుకుంటున్నారు. అనుకున్నా మనకు అంత బుర్ర ఎడికెళ్ళి వచ్చిందని. You're absolutely right. It's 109. కంగ్రాచులేషన్స్, మా రోహిత్ సెంచరీ కొట్టాడు. ఎవరైతే 3 minutes కి దగ్గరలో ఎవరైతే లేస్తారో వాళ్ళే ఈ టాస్క్ లో విన్నర్ అన్నమాట. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. అండ్ క్లియర్లీ ఈ చివరాకరి డేర్ ఆర్ డైలో ద విన్నర్ ఇస్ అపూర్వ. చిటికలే
ఈ చిటికలేంటి చప్పట్లు రెగ్యులర్ చిటికలు వెరైటీ. ఈ ఫోకస్ ఎందుకో షిఫ్ట్ అయ్యి ఎక్కడో మిస్ అయ్యింది. లేదు నా ఫోకస్ అంతా కరెక్ట్ గానే ఫోకస్ కరెక్ట్ గా ఉంటే రిజల్ట్ కూడా విన్ అవ్వాలిరా. ఇంత దరిద్రంగా ఆడితే ఎలా గెలుద్దామని గెలవాలనే ఆశ ఉంటే చాలదా మావా. లేదు మామ ఆట కూడా తెలవాలి. బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 లోని డేర్ ఆర్ డై ఇంతటితో పూర్తయిపోయింది. అయిపోయిందా మరి చెప్పాలి కదా. అరే అయిపోయిందట. And the last spot is Gayatri. ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. అగ్ని పరీక్ష సీజన్ 2 లో మీ జర్నీ ఇంతటితో ఫినిష్ అయిపోయింది. యు ఆల్ ఆర్ ఎలిమినేట్. ఎవరినైతే మీరు బిగ్ బాస్ సీజన్ 10 హౌస్ లో చూడాలని అనుకుంటున్నారో వాళ్ళని సపోర్ట్ చేయండి, వాళ్ళకి ఓట్